హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాక్స్ మందిర్ కి అయితే స్టార్ట్ అయ్యా. మా రూమ్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ కి అయితే వచ్చేసాం. ఈ అబుదాబి నుంచి ఇక్కడ నుంచి అయితే 203 బస్ అయితే ఎక్కాలి. అబుదాబి నుంచి బస్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా 1 అవర్ పడుతుంది. ఈరోజు సాటర్డే కదా, కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడైతే మేము బస్ ఎక్కేస్తాము. బస్ అయితే ఖాళీగానే ఉంది, అయితే ఫుల్ గా ఉంది. చూస్తారా అబుదాబి రోడ్స్? అక్కడ ఒక 2 టవర్లు వస్తున్నాయి, మీ అందరికి గ్రీనరీ చూసారా? అబుదాబిలో ఈ యుఏఈలో అయితే అందరూ డిజర్ట్ ఏరియా అంటారు, కానీ గ్రీనరీ అయితే ఫుల్ గా ఉంటది. ఇక్కడ అంతలా మంచిగా చెట్లు అన్ని ఉంటాయి అన్నమాట. 2 టవర్లు కనిపిస్తున్నాయి, అవి అయితే పైనాపిల్ టవర్. నైట్ టైం అయితే వాటికి లైటింగ్ కూడా ఉంటది. రోడ్స్ చూసారా ఎంత నీట్ గా, చాలా బాగున్నాయి కదా, క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటాయి. ఇదంతా అయితే కార్నిస్ రోడ్డు, చాలా బాగుంటది. ఈవినింగ్ అయితే వాకింగ్ కి స్పెండ్ చేయడానికి కిట్టా వస్తూ ఉంటా. ఇక్కడైతే విల్లాస్ అయితే చూస్తున్నారా, చాలా బాగుంటాయి. ఇక్కడైతే షేక్స్ వాళ్ళు ఉంటారు. అయితే ఎక్కువగా ఇక్కడ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుంటది, అందుకే ఏరియా ఎంచుకుంటారు వాళ్ళు. ఇక్కడైతే అన్ని కార్లే ఉంటాయి, బైక్స్ అయితే అసలు ఉండవు. డెలివరీ బాయ్స్ తప్పితే ఇంకా బైక్స్ ఏ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ కి అసలు బైక్స్ ఎవరు. రోడ్ సైడ్ బై సైడ్ మొత్తం పార్క్స్ అన్ని తగులుతూనే ఉంటది వేలో. అబుదాబి మొత్తం ఇంకా కవర్ చేసాడు గ్రీనరీతో. ఈ వార్స్ కారణంగా రీసెంట్ గా అయితే మనకి ఇక్కడ మక్తా బ్రిడ్జ్, షేక్ జైద్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జెస్ ఉంటాయి. ఇది 2 టోల్ గేట్స్ పెట్టాడు. ఇది వరకైతే ఫ్రీ ఉండే, ఈ వార్ రీజన్ కారణంగా టోల్ గేట్స్ కూడా 24 అవర్స్ ఫ్రీ లేకుండే. ఇప్పుడైతే చార్జబుల్. 1 టోల్ గేట్ క్రాస్ చేస్తే 4 తీరం అనమాట. 1 టోల్ గేట్ చార్జ్ చేసేవాడు, ఇంకోటి ఇప్పుడు అది కూడా ఆన్ లో ఉంటుండే. మొత్తం 8 తీరం అనమాట. చూసారు ఇదంతా మొత్తం చుట్టూ షీ ఏరియా అనమాట. షీ ఏరియా. ఈ వారు రీజన్, మొన్న వారు వల్ల ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద వాళ్ళు అటాక్ చేస్తారని అయితే ఇంకా న్యూ బ్రిడ్జ్ కోసం ఇది రెడీ చేశారు. ఇక్కడ సైన్ చూస్తున్నారు కదా, ఇది కూడా మళ్ళీ వాళ్ళకి ఇది టోల్ గేట్. ఇది వరకు ఫ్రీ ఉంటుండే, ఇప్పుడు చార్జబుల్ అనమాట. 4 తీరం. కార్ లో వచ్చేవారు ఎవరికైనా ఉంటే ఇంకా వాసిపోతాం. ఇంకా హోటల్స్ అయితే మనకి క్రాస్ అయ్యాయి. నో హోటల్. సన్సెట్ ని చూపిస్తున్నాను మనకు ప్రేక్షకుల కోసం. ఇదే ఖలీఫా సిటీ బ్రిడ్జ్ దాటితే ముసాఫా. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలన్నమాట. ముసాఫా మొత్తం అది లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటది అన్నమాట. ఇక్కడ అబుదాబి నుంచి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా స్టే చేస్తారు. ముసాఫాలో తక్కువ కాస్ట్ లో ఉంటాయి. మన రూమ్ కాస్ట్ సేమ్ ముసాఫాలు ఇస్తే 2 BHK వచ్చేస్తాయి, 1 BHK గానీ. నెక్స్ట్ ముసాఫాలో డ్రైవింగ్ స్కూల్స్, ఈ మొత్తం డ్రైవింగ్ క్లాసెస్ ఏరియా మొత్తం ముసాఫాలో మాక్సిమం వాళ్ళు ప్రిఫర్ చేస్తారన్నమాట. ఈవినింగ్ మేము సైడ్స్ కి వెళ్తాం కదా, రిటర్న్ లో ముసాఫా క్రాస్ చేస్తాం. ముసాఫా క్రాస్ అవ్వడానికి 1/2 అవర్ పడుతుంది నీకు, అంత ట్రాఫిక్ ఉంటది. బట్ ఓకే, బాగుంటది. సన్సెట్ బాగుంటది ఈ ఏరియా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ సెక్టర్ బిల్డింగ్స్ అయినాయి. ఆ బ్యాక్ సైడ్ నార్మల్ విల్లాస్, ఈ షేక్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు అన్నమాట. ఒక్కొక్క షేక్ కి ఇక్కడ 2 విల్లాస్ 3 విల్లాస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గా ఒక్కొక్క అరబ్ ఒక్కొక్క వైఫ్ కి ఒక విల్లా, ఒక కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలన్నమాట. అలా అయితేనే వాళ్ళు మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేస్తారు. అలా 3 వైఫ్స్ ఉంటే 3 వైఫ్స్ కూడా 3 విల్లాస్ ఇవ్వాలి. ఒక్కొక్క వైఫ్ ఒక విల్లా, ఒక కారు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అలా ఇస్తేనే వాళ్ళ మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. రిటర్న్ డౌరీ ఇవ్వాలి. చూడు ప్రెస్, ఇక్కడ బెటర్, ఇక్కడ పెళ్ళిళ్ళే బెటర్. లేదు మన దగ్గరే బెటర్. మాకు అలా అయితే మా డౌరీ వస్తుంది. నేను ఎప్పుడు డౌరీకి ఇష్టపడలేదు కదా, నాకు ఇష్టం లేదు అలాగా.
నాకు నేను ఎక్కువ ఈ అబ్బాయి చెప్పే మాట అదే, కానీ డౌరీ తీసుకోకన్నా ఏ అబ్బాయి పెళ్లి చేసుకోరు. లేదు లేదు, అది నేను ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడే నేను డౌరీ ఎలా భావిస్తాను, పెళ్ళి అయ్యాక వాళ్ళ కూతురికి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కింద ఇచ్చుకో ఉంటారు అంతే. అవునా కదా ఫ్రెండ్స్? మీకైతే ఇప్పుడు కాయిన్ కాయిన్ బిల్డింగ్ చూపిస్తాను. మా ఇగో ఎదురుగా కనిపిస్తుంది కదా అది, ఇదైతే కాయిన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా బాగుంటది. పైనుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం అల్రహా ఏరియా. ఇక్కడైతే మొత్తం యూరోపియన్స్ ఉంటారన్నమాట. ఒక ఒక్క ఫ్లాట్ వచ్చేసి నీకు 1,30,000 దూరం ఉంటది రెంట్. బాగుంటది. పర్ ఇయర్ కి అంటే ఎంత పడుతుంది? మంత్లీ 10,000 దూరం అనమాట మినిమం స్టార్టింగ్ ప్రైస్. చాలా బాగుంటది. కాకపోతే ఏరియా అయితే మొత్తం ఈ ఏరియా అయితే చాలా బాగుంది. బిల్డింగ్స్ చూసారు కదా, భలే ఉన్నాయి. నీకు ఇక్కడ బస్సెస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఇందులో ట్రావెల్ చేస్తుంటే నార్మల్ అబ్బాయి ఇక్కడ 1 అవర్ చేసిన 2 అవర్స్ చేసినా చేయగలం, ఎందుకంటే ఏసీ ఉంటది కదా. మినీ కార్ లో ట్రావెలింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నాకైతే ఒక్క క్షణం కూడా చిరాకు రాదు, ఎందుకంటే ఏసీ అయితే అలా ఆన్ చేసే ఉంటది. కొన్నిసార్లు అయితే చాలా చలి కూడా ఎక్కువగా వేస్తూ ఉంటది. మరి ఇంకా శ్రీ టెంపుల్ కి అయితే ఎందుకు వెళ్తున్నావు? ఏం మొక్కుకుంటావు? టెంపుల్ కి నాకు ఎప్పటికప్పుడు టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తుంది. టెంపుల్ కి ఎందుకు వెళ్తారు? ఏదో మైండ్ పీస్ఫుల్ గా ఉండడానికి అలా. ఇంకా ఇంట్లో లేదా? ఇంట్లో ఉంది కానీ నువ్వు ఉంటావు కదా పక్కనే. బాగుంది. అది టెంపుల్ కి వెళ్తే బాగుంటది అంటే ఆ ఫీల్ వేరే ఉంటది. ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ, నీకు తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. అది నువ్వు ఫీల్ అవ్వగలవు, చెప్పలేము మాటలు. అంతే కదా ఫ్రెండ్స్? చెప్పండి, టెంపుల్ కి ఎందుకు వెళ్తారు? మాస్క్స్ అయితే చూస్తున్నారు కదా, ప్రతి ఏరియాలో ఇక్కడ మీకు మాస్క్స్ కనిపిస్తుంటాయి. మనకి రామ మందిరాలకు అలా వీళ్ళకి ఒక 2-3 స్ట్రీట్స్కి ఒక మసీద్ ఉంటుంటుంది. శ్రీ ఏమాలది డేర్ ఫీల్డ్స్ అని అన్ని మొత్తం క్యారిఫోర్ లూలు అన్ని కవర్ చేస్తారు లోపల. చాలా దూరం ఇది, మనకి 40 మినిట్స్ పడుతుంది. ఇంకా మరి ఎవరు సిటీకి రానవసరం లేదు. ఈ అవుట్ కట్స్ లో ఎవరు వాళ్ళకి సెపరేట్ గా మాల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్ కి వచ్చాం శ్రీ. టెంపుల్ చూడండి ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో. మరి కాసేపట్లో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి అబుదాబి నుంచి ఇలా ఇలా ఏదైనా టూరిస్ట్ బస్ లో రావచ్చు. ఇలా గవర్నమెంట్ బస్సెస్ అయితే తక్కువ చార్జెస్ ఉంటది అన్నమాట. దుబాయ్ నుంచి కూడా వస్తుంటారు. దుబాయ్ నుంచి ఒక 70 కిలోమీటర్స్, ఒక 1 అవర్ లో రావచ్చు. దుబాయ్ నుంచి కూడా, అబుదాబి నుంచి కూడా 1 అవర్ పడుతుంది మాక్సిమం. చూస్తున్నారు కదా, అంతా పార్కింగ్ మొత్తం, బస్ స్టాప్స్, పార్కింగ్. మేమైతే బస్ స్టాప్ దగ్గర రీచ్ అయిపోయాం. టెంపుల్ కి అయితే వెళ్ళడానికి రెడీ. ఎంత పడింది నీకు ఛార్జ్? అంతేనా? 5 దూరం కదా? కాదు, 2,094 ఫిల్స్ పడింది ఫ్రెండ్స్. అంటే ఎంత? 25 into 3 75 రూపీస్ అంతే. అంతేనా?
ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్. మేమైతే ఆల్రెడీ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసేస్తాం. ఎవరైనా ఆఫ్లైన్ లో చేసుకోవాలంటే ఇక్కడ రావచ్చు. ఇది వచ్చి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఆన్లైన్ లో చేసుకోవాలంటే బాప్స్ మందిర్ వెబ్సైట్ ఉంటది, అందులోకి వెళ్తే డైరెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇదంతా కార్ పార్కింగ్ ప్రెస్. మొత్తం గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ లోకల్ గవర్నమెంట్. ఇదంతా అప్పుడు నరేంద్ర మోడీ గారు రిక్వెస్ట్ చేస్తే 17 acres ఫర్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అనమాట ఇచ్చారు. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా వాక్ వే. ఇలా వెళ్ళి ఇదైతే సైడ్ చూపించు రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ బార్ కోడ్ ఉంది, డైరెక్ట్ రీఛార్జ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆన్లైన్ లో బాప్స్ మందిర్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చేసుకోవచ్చు, ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట. చూసారా, టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో చూపిస్తాం, వాటర్ కానీ లైటింగ్స్ కానీ చాలా బాగుంటది. ఈ మొత్తం ఈరోజు సాటర్డే కదా, కొంచెం రష్ ఉంది. చూసారు మొత్తం కార్లు అన్ని. ఎవరైనా రావాలనుకుంటే ఈ టైంలో వస్తే చాలా బాగుంటది. ఏమంటావు బ్రస్? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇది వరకు ఆల్రెడీ టెంపుల్ 2-3 times విజిట్ చేసావు. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? మళ్ళీ చేసి వచ్చాక అప్పుడు చెప్తా. టెంపుల్ ఎలా ఉంది ఏంటి, మన ఆడియన్స్, మన ప్రేక్షకుల కోసం, ఫ్రెండ్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నాం చెప్తాను. చూడు, పిల్లలు ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. విజిటర్స్ ఓన్లీ. ఇదంతా యాక్చువల్ గా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాడు, ఇది వరకు ఇదేం ఉండేది కాదు. నేను వచ్చే స్టార్టింగ్ లో 2024 అయితే డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇది వచ్చేసి టెంట్ ఇదంతా కొత్తగా కట్టాడు. ఇదంతా సెక్యూరిటీ ఏరియా అనమాట. మొత్తం వాళ్ళు యాక్సెస్ అంతా చెక్ చేసుకొని బయటికి లోపలికి పంపిస్తారు. ఎమిరేట్ సైడ్ అవన్నీ. ఎమిరేట్ సైడ్ తెచ్చావా? తెచ్చు. మెయిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్ని తెచ్చావా? మొత్తం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మెయిల్ కి ఫామ్ వస్తుంది, చూపించుకోవాలి. ఎమిరేట్స్ ఐడి చూపించాలి. లోపలైతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేమైతే చూపించలేకపోతున్నాం. మళ్ళీ అది మొత్తం అయిన తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఇది వరకు కింద నుంచి వే ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ డైరెక్ట్ పైన వే బ్రిడ్జ్ పెట్టేసి ఇక్కడ నుంచి వే ఇచ్చేసాడు. ఇది 7 ఎమిరేట్స్ కదా, 7 గోపురాలు ఇక్కడ పెట్టాడు అలా పైన. నైట్ అయిపోతుంది. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫైర్ ఫేల్ అంట, ఏవో టికెట్స్, ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి లోపల. వాటి కోసం అయితే వీడు ఇక్కడ ప్రమోషన్ బోర్డ్స్ పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రసాదం స్టాల్స్. ఇక్కడ వచ్చాక చూద్దాం. ప్రసాదం ఇష్టం ఉన్నా కదా, అంగో అక్కడ భలే ఉంది చూడు. వాటర్ ఫాల్స్ లో పెట్టాడు, చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు మీకైతే ఎంట్రన్స్ నుంచి వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి, అదిరిపోద్ది. ప్లస్ ఇట్రా ఇలా వెళ్దాం, మన ఫ్రెండ్స్ ఆడియన్స్ కోసం ఇలా వెళ్దాం ఈసారి ఎంట్రన్స్ లో నుంచి. ఫోటోషూట్ బాగుంటది.
వావ్, వచ్చేసాం. ఇస్తాను. చేతుల పైకి తల మొక్కుని వెళ్ళాలి. ఫ్రంట్ వెళ్ళాలమ్మా, ముందుకెళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇది చుట్టూ వాటర్ ఇలా ఉంటది. చూసారు కదా, ఈ వాటర్ అయితే గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ద్వారా ఈ వాటర్ అయితే తీసుకొచ్చారంట. ఎలా ఉంది బ్రష్? ఈ టైంలో కరెక్ట్ టైంకి వచ్చాం మేమైతే. చాలా బాగుంటది. ఇక్కడ చల్లగా ఉంది. ఇక్కడ మార్బుల్స్ చూసారు కదా, ఇదైతే వైట్ కలర్. డే టైం అయితే చాలా ఎండగా ఉంటది కదా. ఈ మార్బుల్స్ అప్పుడు ఆ టైంలో చెప్పులు తీసి వెళ్ళినా కూడా చాలా చల్లగా ఉంటది అనమాట. ఆ టైప్ ఆఫ్ మార్బుల్స్ ఇక్కడ వేసాడు. ఇదంతా గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం వాటర్ అనమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడ నంది ప్లస్ పైన విగ్రహాలు ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాగండి. చూస్తున్నారు కదా, ఇదైతే నంది, గంటలు, ఎంత మొత్తం చుట్టూ ఇలా డిజైన్ ఉంటాయి. ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ కూడా. అక్కడ హార్ట్ వెళ్దాం. అక్కడ హార్ట్ స్టార్ట్ అవుతుందంట. హారతి. ఇదైతే చెప్పుల స్టాండ్. ఏదో బ్యాంక్ లో వెళ్ళినట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఖాళీగా ఉన్న ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టుకొని నెంబర్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుందా? నెంబర్ గుర్తుపెట్టుకో. ఇప్పుడైతే చెప్పులైతే ఇక్కడ స్టాండ్ లో పెట్టేసి మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాం. హారతి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాం. భలే ఉంటుంది అన్నమాట. రేటల్లో ఫోటోషూట్ తీసుకుందా. ఇప్పుడైతే గంగారతి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ కూడా వైట్ మార్బుల్స్ వేసాడు. ఎందుకంటే డే టైం వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా వేడిగా ఉంటది. ఆ టైంలో దీని మీద నుంచి వెళ్తే కొంచెం చల్లగా ఉంటదని వీడు ఇలా డిజైన్ చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం టెంపుల్ చుట్టూ కూడా ఈ వాటర్ ఉంటది ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఈ చుట్టూ అయితే ఈ మొత్తం లోపల ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో, శ్రీకృష్ణ పురాణం, మళ్ళీ రామ పురాణం, వెంకటేశ్వర పురాణాలు మొత్తం అన్ని ఇక్కడ డిజైన్ చేసి పెట్టాడు. ఏం మొక్కుతున్నావు బ్రష్? శ్రీరామ రామ రామేపి రమే రమణారమే సహస్రనామ తత్తుల్యమే మరోణమే. చూడండి ఫ్రెండ్స్, ఈ గోపురాలు చెప్పాం కదా ఇందాక, 7 ఎమిరేట్స్ దీన్ని బట్టి 7 గోపురాలు ఇలా మనకి డిజైన్ చేసి పెట్టారంట. ఇది 2024లో ఫిబ్రవరి 14th నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేశారు. కరెక్ట్ టైంకి వచ్చాం మనం అయితే. గంగా హారతి స్టార్ట్ అయింది. 1 లోటస్ హారతి దివ్య 5 ఎంతంట? 210 దేరమా 5 దేరం ఒకటి హారతి అంటే. ఇంక నేను ఇంకా వెలిగించొచ్చాం అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, హారతి ఇస్తున్నారు. జస్ట్ హారతి అంటే వీళ్ళు లైటింగ్ ఉంటది కదా, అదేనా
ఇలా యూజ్ చేసి పెడతారు. श्री भरत जी महाराज की जय, श्री शास्त्री जी महाराज की जय, श्री योगी जी महाराज की जय, श्री प्रमुख स्वामी महाराज की जय, श्री महंत स्वामी महाराज की जय. Yes, what? बीएपीएस हिंदू मंदिर अबू धाबी आपकी उपस्थिति एवं सहभागिता के लिए आपको सोशल मीडिया पर शेयर करें और अबू धाबी मंदिर को साथ ही डेली कोटि दर्शन, एक्सक्लूसिव वॉलपेपर एवं मंदिर में होने वाले विशेष त्योहारों की जानकारी ఇప్పుడైతే గంగా హారతి అయిపోయింది ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం. గంగా హారతి అయిపోయింది నుంచి లోపలికి ఇంకా ఎంట్రీ ఇస్తారన్నమాట. ఇది కరెక్ట్ 8 o'clock క్లోజ్ చేసేస్తాడు. నేను కరెక్ట్ గా 7:40కి వచ్చాం. గంగా హారతి 7:45 వస్తుంది. ఫోటో షూట్ అయితే భలే ఉంటది ఇక్కడ డే టైం. ఎప్పుడొస్ తీసినా ఫొటోస్. యాక్చువల్ గా టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ చేయడం. ఇదివరకు నేను వచ్చిన స్టార్టింగ్ లో అయితే టెంపుల్ అలౌ చేసాడు ప్లస్, ఇప్పుడు అలౌ చేయడు లోపలికి. మొత్తం మన కంట్రీలో అన్ని స్టేట్స్ దేవుళ్ళు అందరూ ఉంటారు. అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, శివయ్య, మొత్తం అన్ని ఒక 7 టెంపుల్స్ ఉంటాయి లోపల. రాతితో భలే స్టోన్ వర్క్ భలే ఉంటది లోపల అయితే. నేను ఇదివరకు తీసిన ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అవైతే నేను అటాచ్ చేస్తాను ఇందులో. వెళ్ళొచ్చిన దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం 7 టెంపుల్స్ అయితే ఉన్నాయి, 7 దేవుళ్ళు అయితే పెట్టారు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీకు దర్శనం ఎలా అనిపించింది చెప్పండి. చాలా బాగా అయింది, చాలా ప్రశాంతంగా. ఫ్రెండ్స్ అంతా డ్రామా. దేవుడికి ఎప్పుడు ఏం మొక్కుతుంది అంటే చెప్తున్నాను, ఇప్పుడు నీ మొక్క శ్రీ బాగుండాలని నా కోసం మొక్కుతుంది. అంత ఇష్టం అంటే నేనంటే. ఇంత గంగా హారతికి వెళ్ళాం కదా బ్రష్, పైనుంచి ఇలా కనిపిస్తుంది. బాగుందా? చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల బయట నుంచి తీస్తున్నాను టెంపుల్. ఇది ఎంత గోపురాలు బయట చూడండి, చాలా బాగుంటది. ఏం ప్రెస్ అంటే అన్ని ఇట్లా తీసి చెప్తావా? పర్సనల్ మెమరీస్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, సంబంధించినవన్నీ ఉంటాయి. మనకి ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. దేవుడికి సంబంధించిన అన్ని ఉన్నాయి ఇక్కడ. ఫొటోస్ అండ్ టెంపుల్స్ కి ప్రసాదాలు.
బుక్స్ అయితే చాలా ఉన్నాయి. ఫెస్టివల్, భగవద్గీత, రుద్రాక్ష మాలలు మనం వేసుకోవడానికి కరింగల్ మాల కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంది. ఏమైనా కావాల్సి తీసుకోవచ్చు. నల్ల పూసలు కూడా ఉన్నాయి అమ్మాయిలు. జ్యువెలరీస్ కూడా ఉన్నాయి దేవుడి సామాన్లతో పాటు. భలే ఉన్నాయి దేవుడి ఫొటోస్. మందిరాలతో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీని కాస్ట్ అయితే 1000 దీరం ఒక్కొక్కటి, ఒక్కొక్క మందిరం. 1000 దీరం అంటే 25,000 each one, 30,000. చూద్దాం. దీపం కుందులు అయితే చూస్తున్నాం. ఒకవేళ నచ్చితే తీసుకుంటాం. 45 దీరం అంట, 50 దీరం. చాలా బాగుంది. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది సరస్వతి దేవి, 75 దీరం. ఇది లక్ష్మీదేవి. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఇది చూడిస్తే ఎంత అందంగా నిర్మించారు. ఒక మంచి విగ్రహం పెట్టుకోవచ్చు. దేవుడిది పెట్టుకోవచ్చు. ఈ మందిరం అయితే చాలా బాగుంది. వినాయక స్వామి అయితే ఉన్నారు. ఓన్లీ 1 lakh ఈ ఒక్క వినాయకుడు. ఇది ఒక్క విగ్రహం అయితే 1 lakh పడుతుంది. కానీ ఈ మందిరం అయితే చాలా బాగుంది. రాధాకృష్ణ చాలా అందంగా. ఇది కూడా 1 lakh. శివయ్య, ఇది కూడా 1 lakh. 1 lakh కాదు, 10,000, 2,50,000. 2,50,000 పడుతుంది. మన శివయ్య విగ్రహం చాలా ఎక్కువ రేట్ పడుతుంది ఫ్రెండ్స్. అటు సైడ్ చూద్దాం రశ్రీ. అటు సైడ్ అయితే దేవుడికి సంబంధించిన ఏవో టవల్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. మ్యాట్ అయితే చాలా బాగున్నాయి గైస్. 20 దీరం అంట ఈ బ్యాగ్. బాగుంది. ఇదిగో 15 దీరం అంట. బానే ఉంది. పంచులు అన్ని ఉన్నాయి. హుడీస్, క్యాప్స్. చాలా అనిపిస్తుంది. క్యాంటీన్ లో ఆడుకోవడానికి గేమ్స్ కూడా. క్యాంటీన్ చూసారా?